విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. 2025 నీట్ పరీక్షా పత్రము లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సామాజిక శాస్త్రవేత్త వాంగ్చుక్ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. ఆయన నిరాహార దీక్షను భగ్నం చేశారు. ఆ భగ్నానికి నిరసనగా నిన్న 20వ తేదీ నాడు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం యువత పెద్ద ఎత్తున చెలో పార్లమెంటుకు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పార్లమెంటుకు వెళ్తున్నటువంటి విద్యార్థులపైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అత్యంత పాశవికంగా బాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఒక్కొక్కరికి తలలు పగిలినాయి. ఆడోళ్ళని చూడకుండా కూడా పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేసి చాలా హింసకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాంగ్చుక్ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించకుండా రాజీనామా చేయకుండా మొండిగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి నరేంద్ర మోడీ, అమిత్ షా వీరిద్దరూ కూడా ఏ చిన్న అవినీతి జరిగినా కూడా వాళ్ళు సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలనేటువంటి విషయాన్ని గతంలో డిమాండ్ చేసేవారు. ఇవాళ 20 సార్లు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో పరీక్షా పేపర్లు లీక్ అయినా కూడా ఏమాత్రం బీజేపీ ప్రభుత్వం పట్టింపులేనటువంటి పరిస్థితి ఉన్నది. ఓవైపు అవినీతి పెరుగుతూ ఉన్నది, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. కోటి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అవి కూడా రావట్లేదు. మరి అవి అడిగినటువంటి విద్యార్థులపైన ఉపా చట్టం పేరుతో కేసులు పెట్టి లోపలేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇవాళ విద్యార్థులపైన లాఠీచార్జ్ చేసి దాడి చేయమనేటువంటి అమానుషమైనటువంటి సంఘటన. కాబట్టి ఈ యొక్క సంఘటనను సభ్య సమాజం ఖండించాలని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల గుడ్డతోటి నిరసన తెలియడం అనేది జరిగింది.